السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. వాస్తవానికి అల్లాహ్ ఒక్కడే మానవుడికి సకల జగత్తుకి సృష్టికర్త, ఆరాధ్యుడు, సర్వాధికారి. ఆయనకు సొంతమైన ఈ సృష్టి రాజ్యంలో మనిషి స్వతంత్రుడు, అధికారం కలవాడు కాడు. ఇతరులెవ్వరికి దాసుడు కూడా కాడు. మానవుడి విధేయతకు, దేశానికి అల్లాహ్ తప్ప మరెవ్వరూ యోగ్యులు కారు. ఈ భూలోక జీవితం ఒక పరీక్ష వ్యవధి. ఈ జీవితం తరువాత తప్పనిసరిగా మరొక జీవితం, పరలోక జీవితం వస్తుంది. అప్పుడు దేవుడు మానవులందరి ఇహలోక కార్యకలాపాలను పరీక్షించి వారిలో ఎవరు పరీక్షలో నెగ్గారో, ఎవరు అపజయం పాలయ్యారో నిర్ణయిస్తాడు. ఇది సంక్షిప్తంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.